జ్ఞానోదయ పారవశ్యంలో మునిగిపోవడం అనే కార్యక్రమాన్ని ఢిల్లీలోని యశోభూమిలో ఈషా ఫౌండేషన్ ఘనంగా ప్రకటించింది. 64 దేశాల నుంచి 14,000 మంది హాజరైనట్టు ప్రకటించుకుంది. జ్ఞానోదయం అంటే ఏంటి? అందరికీ సమాన అవకాశాలు రావడాన్ని నిరాకరిస్తున్నటువంటి ఉత్పత్తిలో ప్రతి ఒక్కరికి వారి వంతు వాటా సమానంగా రాకుండా నిరాకరిస్తున్నటువంటి ఆర్థిక విధానాలని ఖండించకుండా జ్ఞానోదయం సాధ్యమవుతుందా? భౌతిక అవసరాలు నిరాకరించబడటం కాకుండా భౌతిక అవసరాలు పరిపూర్తి అయ్యే దగ్గర ప్రారంభమయ్యే జ్ఞానోదయం మరింత మెరుగ్గా ఉంటుంది. బహుశా ఈషా ఫౌండేషన్ నిర్వహిస్తున్న కార్యక్రమం జ్ఞానోదయ పారవశ్యంలో మునిగిపోవడం కాదు, అజ్ఞాన పారవశ్యంలో మునిగిపోవడం, భావదారిద్ర్య పారవశ్యంలో మునిగిపోవడం అయి ఉంటుంది.